హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి రేపు ఫైనల్ సెలెక్షన్ లిస్టులు విడుదల కాబోతున్నాయి. రేపు ఫైనల్ సెలెక్షన్ లిస్టులు విడుదల చేయబోతున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి కన్వీనర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. రేపు మరి మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్టులు విడుదలైతే 19వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను ఇవ్వబోతున్నారు. మొదటగా మనం పత్రికా ప్రకటనను ఒకసారి గమనించినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన. మెగా డిఎస్సి 2025 అభ్యర్థుల తుది ఎంపిక జాబితాలు విడుదల. రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పరిధిలోని ఉపాధ్యాయ ఖాళీలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పులే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, అలాగే మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, దివ్యాంగుల పాఠశాలలు, జువైనల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలతో కలిపి మొత్తం 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20, 2025న మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుండి ఏప్రిల్ 20, 2025 నుండి మే 15, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 3,36,300 మంది అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు అందాయి. అనంతరం జూన్ 6, 2025 నుండి జూలై 2, 2025 వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించారు. ఇక పరీక్షల నిర్వహణ అనంతరం జూలై 5, 2025 తేదీన ప్రాథమిక కీలను విడుదల చేయడం జరిగింది. వాటిపై జూలై 12, 2025 వరకు అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. వాటిని నిపుణుల బృందంతో విశ్లేషించి ఆగస్టు 1, 2025 తేదీన తుది కీలని విడుదల చేయడం జరిగింది. అనంతరం టెట్ పరమైన అభ్యంతరాలను, మార్కులను సరిచేసుకోవడానికి ఆగస్టు 17, 2025 నుండి ఆగస్టు 21, 2025 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది. పరీక్షల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఒకటి కన్నా ఎక్కువ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సమన్యాయం చేయడానికి వీలుగా అంతర్జాతీయంగా అమలు చేస్తున్న నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించడం జరిగింది. అభ్యర్థుల టెట్ స్కోర్ 20% మరియు డిఎస్సి స్కోర్ 80%లకు వెయిటేజీ ఇచ్చి అన్ని మేనేజ్మెంట్లు మరియు అన్ని కేటగిరీ పోస్టుల మెరిట్ జాబితాలు రూపొందించడం జరిగినది. అనంతరం జిల్లా వారీగా 50 మంది అభ్యర్థులకు ఒక బృందం చొప్పున సర్టిఫికెట్ల పరిశీలన బృందాలను ఏర్పాటు చేసి ఆగస్టు 28, 2025 నుండి సెప్టెంబర్ 13, 2025 వరకు 7 రౌండ్లలో ఎంపిక పరిధిలోని అభ్యర్థుల ధ్రువపత్రాలను జాగ్రత్తగా పరిశీలించారు. బ్లైండ్, హియరింగ్ ఇంపైర్డ్, ఆర్థో, ఎంఆర్ విభాగాలకు చెందిన ధ్రువపత్రాల పరిశీలనలో వైద్య శాఖ అధికారుల సహకారం తీసుకోవడం జరిగింది. ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల ధ్రువపత్రాలను సవివరంగా పరిశీలించి మేనేజ్మెంట్ వారీగా, పోస్ట్ వారీగా తుది ఎంపిక జాబితాలను రూపొందించడం జరిగినది. ఈ తుది ఎంపిక జాబితాలు అనగా ఫైనల్ సెలెక్షన్ లిస్టులను సెప్టెంబర్ 15, 2025 తేదీ అనగా రేపు విడుదల చేయనున్నారు. తుది ఎంపిక జాబితాలను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు మరియు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు మరియు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in అనే వెబ్సైట్ల నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అంటూ ఎం వెంకట కృష్ణారెడ్డి, కన్వీనర్ మెగా డిఎస్సి 2025 వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి రేపు మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ లిస్టులు విడుదల కాబోతున్నాయి. మరి ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్టుల కోసం అభ్యర్థులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం గాని లేదా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం గాని లేదా ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ లో గాని మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ను చూసుకోవచ్చు. కాబట్టి మరి మెగా డిఎస్సి ఫలితాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క ఎదురు చూపులు రేపటితో తొలగిపోనున్నాయి. రేపటితో మెగా డిఎస్సికి
తెరదించబోతోంది ప్రభుత్వం. రేపు సెలక్షన్ లిస్టులు అనేవి విడుదల అయితే ఇక ఎవరైతే ఆ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా మరి ఈ మెగా డిఎస్సి 2025లో ఉద్యోగం తెచ్చుకున్నట్టుగా మనం భావించవచ్చు. మరి రేపు విడుదల కాబోయే సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీన మెగా డిఎస్సి విజయోత్సవ సభ విజయవాడలో నిర్వహించడం ద్వారా ప్రభుత్వం స్వయాన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి అభ్యర్థులకు అందించబోతోంది. ఇక 19వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న తర్వాత అభ్యర్థులు వారికి కేటాయించినటువంటి స్కూల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్ గా నియామక పత్రాలు అందుకున్న రోజు నుంచే వారు ఉద్యోగంలో జాయిన్ అయినట్టుగా భావించాలి అంటూ కూడా మనకు సమాచారం తెలుస్తోంది. ఇక దసరా సెలవుల్లో ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అవుతారో వారికి ట్రైనింగ్ అనేది ఉండబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ ట్రైనింగ్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తోంది. మరి ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేస్తోంది. వారికి కూడా రేపు అనగా సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వబోతోంది. ఇక ఈ మాస్టర్ ట్రైనర్స్ జిల్లా స్థాయిలో ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. ఏ జిల్లాకి ఎంపికైన అభ్యర్థులకు ఆ జిల్లాలోనే దసరా సెలవుల్లో ట్రైనింగ్ అనేది ఉండబోతోంది. మరి 19వ తేదీన జరగబోయే విజయోత్సవ సభకు ప్రభుత్వమే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. దానికి సంబంధించి ఒక లిస్ట్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అకామిడేషన్ డీటెయిల్స్ గుంటూరు ఫర్ మెగా డిఎస్సి 2025 అంటూ కూడా మనకు అకామిడేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద వెన్యూ, నేమ్ ఆఫ్ ద విలేజ్, ఆ విలేజ్ అండ్ మండల్లో కెపాసిటీ ఎంత మందికి ఉంది, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, మొబైల్ టాయిలెట్స్ ఎన్ని కావాలి, మరి ఆ వెన్యూకి ఎవరు ఇన్ఛార్జ్, వారి ఫోన్ నంబర్స్, ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఎవరు, వారికి సంబంధించిన ఫోన్ నంబర్స్, ఇలా టోటల్ గా మనకు మొత్తం విజయవాడకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో మొత్తం 47 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 47 కేంద్రాల్లో మరి అభ్యర్థులకు వసతి సౌకర్యాలు కల్పించబోతున్నారు. అలాగే ట్రైనింగ్ అనేది కూడా ఉండబోతోంది. ఇక ఈ మెగా డిఎస్సికి సంబంధించి మనం మరింత ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 19వ తేదీన సీఎం గారి సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబడతాయి. అదే రోజు నుండి విధుల్లో జాయిన్ అయినట్లుగా భావించాలి. సెప్టెంబర్ 22 నుండి 29 వరకు ఉమ్మడి డిస్ట్రిక్ట్ లెవెల్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ జరుగుతుంది. వెన్యూస్ త్వరలోనే తెలియజేస్తారు. ఆల్రెడీ మనకి ఇక్కడ వెన్యూస్ లిస్టు కూడా మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఎస్ఆర్పీలకు విజయవాడలో రెసిడెన్షియల్ ట్రైనింగ్ జరుగుతుంది. ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఈ రోజు సాయంత్రం వచ్చాయి. మరి విద్యాశాఖ సమాచారం మెగా డిఎస్సికి సంబంధించిన సర్టిఫికెట్లు ఎక్కడ ఏ కౌంటర్ లో వెరిఫై చేయించుకున్నారో ఆ కౌంటర్ నుండి అదే కౌంటర్ వద్ద 18 సెప్టెంబర్న బస్సులో విజయవాడకు బయలుదేరాలి. ఆ బస్సులో ఆ కౌంటర్ ఇన్ఛార్జ్ మరియు వారి టీం కూడా విజయవాడకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ బస్సుకు ఇన్ఛార్జ్ కౌంటర్ ఇన్ఛార్జ్ గానే ఉంటారు అంటూ మరి బస్సుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారో మరి అక్కడి నుంచే బస్సు అనేది బయలుదేరుతుంది. మరి దానికి ఇన్ఛార్జ్ బస్సు కూడా ఇన్ఛార్జ్ ఉంటారు అంటూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం నియామక పత్రాలు అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఇక రేపు సెప్టెంబర్ 15వ తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్టులు రాబోతున్నాయి. ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.